హమ్మయ్య! మొత్తానికైతే పెళ్ళైతే అయిపోయిందండి. అంత అంగరంగ వైభవంగా కాకపోయినా గానీ, మాకున్న దాంట్లో మేము పిలుచుకున్న ఒక 40 మందికి మేము భోజనాలు పెట్టుకునేటట్టయితే పెళ్ళైతే చేసుకున్నామండి. మొత్తానికైతే పెళ్ళయిపోయింది. ఎవరి పాటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. మా కొత్త సంసారం అయితే స్టార్ట్ అయింది. కొత్త సంసారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సమస్యలు గూడా అప్పటినుంచే స్టార్ట్ అయినాయన్నమాట. ప్రతి దానికి గూడా ఎట్లా అయిపోయిందంటే చిన్న పిల్లలు కొట్లాడతాం చూడండి, అట్లా కొట్లాడడం స్టార్ట్ అయింది మా ఇద్దరికి. అంటే మామూలుగా లేండి, అంత విపరీతంగా గాదు. పొద్దున కొట్లాడితే మధ్యాహ్నానికి మళ్ళా కలిసిపోయి, మళ్ళా ఇద్దరం కలిసి కూర్చొని తిని ప్రశాంతంగా ఉందేమో అనుకున్నాం గానీ, అలా ఏం లేదండి. ఎందుకంటే నాకు తర్వాత ఏం తెలిసిందంటే, మా ఆయన వాళ్ళ ఇంట్లో మేము పెళ్లి చేసుకున్నామని తెలియదనమాట. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఫోనొచ్చినప్పుడల్లా మా ఆయన బయటికెళ్ళి మాట్లాడుతుంటే, "ఎందుకు బయటికెళ్ళి మాట్లాడుతున్నావు? నా ముందు ఎందుకు మాట్లాడట్లేదని" మా ఆయన అడిగానండి. అడిగితే మా ఆయన ఒక్కటే చెప్పాడు, "మనం పెళ్లి చేసుకున్న సంగతి నేను మా ఇంట్లో చెప్పలేదు" అన్నాడండి. నాకు నిజంగా గుండె అయితే ఆగిపోయినంత పనైంది. తర్వాత ఏమైంది నెక్స్ట్ షార్ట్‌లో చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్